మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రవి గారు. అమ్మ, ఎన్నిసార్లు అంటే వారంలో చక్కగా 3-4 బ్రేకింగ్ న్యూస్ భార్య చేతిలో భర్త బలి అని చేయాల్సినంత దుస్థితిలోకి మనం వచ్చినాం. అవునండి. అసలు ఏది ఒకటి అక్కడ ముందు జరిగిందే ఇప్పటి వరకు ఏమైందో తెలీదు. అన్ని ఆధారాలున్నా వాళ్ళకి శిక్షలే పడట్లే. అది కాకముందే మళ్ళీ కొత్త కొత్తవి వస్తున్నాయండి. ఖమ్మం జిల్లాలో పెళ్ళై 3 నెలలే నవవరుడు బలవన్మారణం. ఎంత బాధ వేస్తుందంటే అసలు అదొక రీజనా, ఆమె చెప్పే రీజన్ అది కాదండి, తట్టుకోలేక. ఇప్పుడు వీటన్నిటికీ మనం ఎన్నో చేసాం, కొన్ని వందల ఎపిసోడ్ చేసాం. ఒక భార్య భర్తను చంపేసిన తర్వాత ఏముంటుంది దాని తర్వాత? ఎవడైతే ఉన్నాడో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంతే. వాడితో వెళ్ళిపోవడం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ తల్లిదండ్రులకు తెలియకుండా ఉండవు రాదా? ఉంటుందా? తల్లిదండ్రులకు తెలియకుండా 99% ఉండదు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలిసినా కూడా పెళ్లి చేస్తే కుదిరిపోతుంది, పెళ్లి చేస్తే కాస్త కుదురుగా ఉంటుంది అనేసి పిల్లలను ఎవరైనా అబ్బాయిలను కానీ అమ్మాయిలు కానీ బలవంతంగా ఒప్పించేసి వాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు. దాని తర్వాత మరి నిజంగా ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పాత స్నేహాన్ని మర్చిపోయిందా, లేకపోతే ఇలాగే కంటిన్యూ చేస్తే రేపొద్దున ఈమె జీవితం ఏమవుతుంది? ఏం తెలియని అబ్బాయి జీవితంలోకి వచ్చాడు, మరి అతన్ని ఏం చేస్తుందో అనే ఆలోచనలు ఎవరికి ఉండట్లేదు. ఎంతసేపు వచ్చి పిల్లల్ని ఒప్పిస్తున్నారో, ఒప్పించినప్పుడు వీళ్ళు బలవంతంగా ఒప్పుకొని సరే మా స్కెచ్ మాకుంది అన్నట్టుగా పెళ్లి చేసేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఖమ్మంలో జరిగింది కూడా అంతేనండి. ఆ అబ్బాయికి పెళ్ళై 3 నెలలే అయింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ ఎలిగేషన్ ఏంటంటే, ఆవిడకి ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఏదో బావతో ఏదో రిలేషన్ ఉంది. ఏం రిలేషన్ ఉంటుందని ఫిజికల్ రిలేషన్ ఉంటుంది రాదు గారు. ప్రతి దాంట్లో ఈ దరిద్రం ఏంటంటే రిలేషనే. ఎమోషనల్ గా ఎవరు దగ్గర అవ్వట్లేదు. అంతసేపు వచ్చి ఈ శరీరాల మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే అంతసేపు వచ్చి ఇట్లాంటివే ఉంటుందట. సో ఈమెకు కూడా అదే రిలేషన్షిప్ ఉన్నది వాళ్ళ బావతో. సో ఎప్పుడైనా సరే రాజును చూసిన కంటతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి అవుతుందట. రాజు అంటే ఒక దర్పము డాపు. మరి ఇంటికి వచ్చిన మొగుడిని చూస్తే అసలు చూడబుద్ధి కాదు, మొట్టేద్దామా అనిపిస్తుంది, అసలు అలో చేయరు. సో ఇట్లాగే కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ నీ మనసులో వేరే వాడు ఉన్నప్పుడు నువ్వు భర్త ఎంత దేవుడైనా భార్య ఎంత దేవత అన్నా మీరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీకు క్లారిటీ ఏమీ లేదు. ఎంతసేపు వచ్చి ఎవరో అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీకున్న ఫ్రెండ్షిప్ వాళ్ళే గుర్తొస్తారు. అలాంటి జరిగినప్పుడు మరి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సంతోషంగా ఉంటారా? ఉండరు. ఎందుకు ఉంటారంటే ఆల్రెడీ మీకు అక్కడ ఒకరున్నారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరో ఒక గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఉన్నాడు. అంటే మీకు నేను నచ్చనప్పుడు నేను మీకు పంచపక్ష పరవాణాలు పెట్టినా కూడా ఏంటి మేడం ఇలాంటివి పెట్టారు అని అంటారు. ఎందుకంటే మీకు నచ్చదు. నచ్చితే ఓన్లీ నేను అన్నం పెట్టి పచ్చడి వేసిన అబ్బా ఎంత బాగా చేశారమ్మా మీరు అని అంటారు. ఇక్కడ జరిగిన విషయంలో కూడా ఈ హస్బెండ్ అనేవాడు ఎంత బాగా చూసుకున్నా కూడా నీ మనసులో 24 గంటలు అంటే ఈవెన్ వీళ్ళిద్దరూ ప్రైవేట్గా ఉన్న టైంలో కూడా ఆ అబ్బాయి గుర్తొస్తున్నప్పుడు నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు? కాబట్టి ఇతను వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి? పెళ్ళేమో తల్లిదండ్రులేమో ఒప్పించి పెళ్లి చేశారు. ఏమని? సరే ఏదో పిచ్చి తిరుగుళ్ళు తిరిగింది, పెళ్లి చేసుకున్న తర్వాత నాకు కుదురుగా ఉంటుందేమని పెళ్లి చేశారు. కానీ ఈ అమ్మాయికి ససేమిరా ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు హస్బెండ్ని ఏదన్నా బ్లేమ్ చేయాలి. ఏం బ్లేమ్ చేయాలి? సో ఇతను నాకు సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు. సో మా బావగారు అయితే నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు, నేను ఎలా కావాలంటే అలా నన్ను సుఖపెట్టేవాడు, ఇతనికి నన్ను సుఖపెట్టడం ఇష్టం లేదు, కాబట్టి నేను ఇతనితో ఉండను. నిమిషం కంటే ఎక్కువ చెయ్యలేడు అని చెప్పుకోవడం. అదే చెప్తాను. ఆ మాట నేను నోటితో అనలేక నేను అనట్లేదండి. అంటే ఒక భార్య భర్తలు అనేవాళ్ళు ఆ 4 గోడల మధ్యలో మీ ఇద్దరు ప్రైవేట్ టైంలో మీరు ఎలా ఉంటారో మీ ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు. అది బహిరంగంగా బాహాటంగా బయటకు వచ్చి చెప్పే దుస్థితి మనకు వచ్చింది. మనం కూడా మాట్లాడుకుంటున్నామంటే మనం ఎటుపోతున్నామో ఏం మాట్లాడుకుంటున్నామో మనకు తెలియట్లేదు. ఒకవేళ నిజంగా ఆమె సాటిస్ఫై అవ్వలేదు, నువ్వు డాక్టర్ని తీసుకెళ్ళొచ్చు, లేకపోతే నాకు ఇలా కాదు అలా కాదు మన ఇద్దరం సంతోషంగా ఉండాలంటే ఇలా ఉండొచ్చు అని చెప్పొచ్చు. కానీ ఈ విషయంలో ఏం చేసిందంటే కంప్లైంట్ ఇచ్చింది, అసలు నాతో సరిగ్గా ఉండట్లేదు. అంటే ఈమెకు ఆల్రెడీ ఒక ఫిజికల్ రిలేషన్ బావతో ఉంది. సో అతనితో కంపేర్ చేసుకున్నప్పుడు ఇతను చాలా ఒక జీరో లాగా కనిపించాడు. అంటే నేను వదిలేయాలి, ఏం చేయాలి? అందరికి వచ్చి పంచాయతీ చెప్పింది. సో మీరు ఏదో పెళ్లి చేశారు కానీ నాకు అతను అసలు నాతో అతను సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు, ఒక భర్తగా ఎలా ఉండాలో ఉండట్లేదు, కాబట్టి నాకు అతను వద్దు, నేను అతన్ని వదిలేస్తున్నాను అన్నప్పుడు ఈ భర్తకు ఏం చేయాలో అర్థం కాదు. అదేంటి
నేను నాకు ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేస్తున్నాను, ఎంత వీలైతే నా సాయశక్తులా ప్రయత్నించి నేను ఆమెను సాటిస్ఫై చేయడానికే నేను ట్రై చేశాను, ఇదేంటి నన్ను బ్లేమ్ చేస్తుంది అనేసి అతనికి ఒక మానసిక క్షోభకు గురైపోయాడు. మగవాళ్ళు అంటే మరి ముఖ్యంగా ఇట్లాంటి విషయంలో బయటకు వచ్చి ఒక ఆడది, ఒక భార్య నా భర్త నాతో సరిగ్గా ఉండట్లేదు అంటే వాళ్ళు అంతకంటే వాళ్ళకు ఒక సిగ్గుపడాల్సిన విషయం ఏమి ఉండదు కదా, నా మగతనం గురించే మాట్లాడుతుంది కదా అనేసి అతను అది తట్టుకోలేక వాళ్ళ అక్కకు చెప్పినప్పుడు అంటే జనరల్గా రాజుగారు ఎవరైనా సరే నన్ను ఇలా ఇరిటేట్ చేస్తుంది, నా మీద అనుమానం పడుతుంది, నాకు బతకాలని లేదు అని ఎవరైనా ఎవరితోనో షేర్ చేసుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చెప్పిన వాళ్ళతో వాళ్ళు చెప్పిన వాళ్ళతో చాలా జాగ్రత్త. ఇప్పుడు ఇతను కూడా వాళ్ళ అక్కకు చెప్పినప్పుడు ఆమె ఏమనుకుందంటే పర్లేదులే చదువుకో అని చెప్పిందే తప్ప ఇలా అవుతుందని ఆమె ఆలోచించలేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జాగ్రత్తగా ఉండాలి. అంతేనండి. ఇప్పుడు ఈ రోజు నాకు ఒంట్లో బాలేదండి, ఎవరితో మాట్లాడాలనిపించటం లేదు అని అంటే కూడా మనం జాగ్రత్తగా అంటే అప్పుడప్పుడు ఫోన్లు చేయడము, లేకపోతే నీకు బాగాలేకపోతే పద బయటికి వెళ్దాము అనేది ఉంటుంది. కాబట్టి ఈమె ఏం చేసిందంటే ఏం పర్వాలేదు చదువుకో అని చెప్పినప్పుడు ఆయనకి ఏమి అర్థం కాక అంటే నా మగతనాన్ని ఒక భార్య ప్రశ్నించింది. ఇది ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా అయిపోయింది. చుట్టాలు, బంధువులు, తల్లిదండ్రులు కూడా దీని గురించి ఇచ్చేస్తున్నారు. భార్య వాళ్ళమ్మ కూడా అంటే ఇక్కడ ప్రతి దాని వెనక ఈ తల్లుల హస్తాలు ఎక్కువ. అదే నేను చెప్తున్నా. అంటే ప్రతి ఒక్కరు నా గురించి, నా ఫ్యామిలీ లైఫ్ గురించి, నేను భార్యతో ఎలా ఉండాలి, ఎంతసేపు ఉండాలి అనేది కూడా ఉండలేకపోతున్నానని ఈవెన్ మా అత్తగారు అంటే పిల్ల తల్లిదండ్రులు కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి నేను ఇంకా ఉండకూడదు అనే వాళ్ళు సూసైడ్ చేసుకున్నాను. సో దీనికి అందరికి కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ తల్లిదండ్రి మగవాళ్ళకి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ పిల్లలకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఒక అతన్ని ఇష్టపడుతున్నారు, ఒకళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నానని మీకు తెలిసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కూర్చోబెట్టి మాట్లాడి అతను ఆ బంధం తెగిపోయేదాకా కొంచెం టైం ఇచ్చి మీరు పెళ్లి చేస్తే బాగుంటది. అంతేగాని మీరు ఏం చేస్తున్నారంటే ఒకటి అందరూ ఏమనుకుంటున్నారంటే ఏముందిలేండి మర్చిపోతారు, ఏమున్నది, ఒక భర్త మంచివాడు వస్తే ఒక పెళ్ళాం మంచిది వస్తే వీళ్ళు మర్చిపోతారు. కానీ ఈ కాలంలో ఇప్పుడు మర్చిపోవట్లేదు, స్కెచ్ గీస్తున్నారు, లేపేయడమే స్టార్ట్ చేశారు. కాబట్టి ఇది కూడా ఒక రకంగా అంటే జనరల్ గా భార్యలు చంపే బదులు అతను అవమానాన్ని తట్టుకోలేక అతను సూసైడ్ చేస్తున్నాడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైనా సరే తల్లిదండ్రులు మీ పిల్లలకు వేరే పెళ్లి చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడుకోండి. మాట్లాడేసి అసలు ఉన్నారా, నీకు ఓకేనా, మేము ఒక పెళ్లి సంబంధం చూస్తున్నాము అని చెప్పినప్పుడు లేదమ్మా నాకు ఇప్పుడు ఇష్టం లేదు, నాకు పలాని వాళ్ళు ఉన్నారు అంటే ఫస్ట్ ఆ సమస్య పరిష్కరించుకోవడం అంటే చూడండి కదా. లేకపోతే మాత్రము మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అనవసరంగా ఏమీ తెలియని మూడవ వ్యక్తి ప్రాణాలు తీసుకోవడము లేకపోతే మీరు ప్రాణాలు తీయడమో చేస్తున్నారు. సో ఆ పాపం అనేది అది తప్పకుండా మనం వెంటాడుతుందండి. అంటే ఏం తెలియని అమాయకులను మనం బలి చేస్తున్నాం కదా. అతనికి ఏం కన్సర్న్ చెప్పండి. ఇప్పుడు తనకి వీలైనంత వరకు ఆమెతో బాగుండడానికే ట్రై చేశాడు. మరి నీకు మనసులో ఎవరిన వేరే వాళ్ళని పెట్టుకున్నప్పుడు నీకు అతను ఏం చేసినా ఎంతసేపు నీకు టైం స్పెండ్ చేసినా నువ్వు అతను సాటిస్ఫై అవ్వలేవు. ఎందుకంటే నీకు ఎవరో ఉన్నారు. కాబట్టి అనవసరంగా ఇంకా నేను ఎందుకు, ఇది చిన్న విషయం, ఇది చాలా భార్యాభర్తల బంధం అనేది వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా సెన్సిటివ్ విషయం. అది కూడా నలుగురిలో మీరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేను ఉండకూడదని తను చనిపోయాడండి. సో ప్రతి ఒక్క తల్లిదండ్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల మనసు తెలుసుకోండి. ఒకవేళ నాకు ఇప్పుడే పెళ్ళి వద్దంటే కొంచెం టైం ఇవ్వండి. టైం ఇచ్చి వాళ్ళు నార్మల్గా ఉండి అమ్మ పర్లేదమ్మా అదేదో జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా మీరు ఏదైనా పెళ్లి సంబంధాలు చూడండి అన్నప్పుడు మాత్రమే మీరు చేస్తే మీరు ఇలాంటివన్నీ ఉండవండి. లేకపోతే అనవసరంగా ఒక ప్రాణాన్ని మనము బలి తీసుకున్నట్టే. కాబట్టి ఇలాంటి పనులు ఏ తల్లిదండ్రులు కూడా చేయకండి.